ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు ఉత్తరం ఇవ్వడం హాస్యాస్పదం. ఆయన అన్నీ తెలుసు. 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇంత అనుభవం ఉండి ఏమీ తెలియనట్టుగా నటించడం, 10% అక్కర్లేదు, ఇవ్వచ్చు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పడం అతని నటనకు పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తూ 5 ఏళ్ళు శాసనసభలో పూర్తి స్థాయిలో అడుగుపెట్టారా? తన శాసనసభ్యులను అడుగు పెట్టనిచ్చారా? అదేవిధంగా ఈ సభల్ని బూతుల సభలుగా మార్చారు. తన అనుచరులు బూతులు మాట్లాడుతుంటే ఏదో పురాణ గాథ వింటున్నట్టు, దేవుడి తాలూకు భక్తి గీతాలు వింటున్నట్టు చాలా హుందాగా ఆనందంగా ఆయన నవ్వుతూ అట్టహాసం చేయడం, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేరు. బ్రహ్మాండమైనటువంటి గెలుపునిచ్చినటువంటి ప్రజలు ఎప్పుడైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలను ఇబ్బంది పాటు చేశారో, ఈనాడు ప్రజలంతా కూడా ఎదురు తిరిగి గతంలో అతనికి ఎటువంటి విజయం ఇచ్చారో అంతకంటే డబుల్ స్ట్రెంగ్త్తో అతను ఓడించడం జరిగింది. తన తప్పులు తను తెలుసుకొని ఆ తప్పులు సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకా ఏదో లిటిగేషన్స్ పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ప్రయత్నాలు చేసి నాకేమీ ఇవ్వలేదు కాబట్టి నేను శాసనసభ జోలికి రాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, లేదా ఊళ్ళో తిరుగుతాను, దేశదిమ్మర్లాగా మొత్తం తిరుగుతాను అనేటువంటి పద్ధతిలోకి రావడం కోసం ఇదంతా కూడా ఎత్తులు వేస్తున్నారు. ఎప్పుడైనా 5 ఏళ్లలో ఆయన ఎప్పుడైనా సెక్రటరియట్కి వెళ్ళారా? అతని మంత్రులు సెక్రటరియట్కి వెళ్ళారా? ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరియట్కి వెళ్ళారా? ఏనాడైనా 5 ఏళ్లలోనూ ప్రజలు సెక్రటరియట్ దగ్గరికి వెళ్తే ప్రజల్ని సెక్రటరియట్ లోపలికి ఎవరైనా సరే అనుమతించారా పోలీసులు? లేదే. సెక్రటరియట్ని మూల పడేసి అంతా కూడా అంతఃపురంలోనే రాజ్యం వెళ్ళడం అనేటువంటిది, అంతఃపురంలోనే రాజ్యం వెళ్ళారు. అలాగే మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్స్ కంప్యూటర్ల దగ్గర పెట్టుకొని ఎవరింట్లో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప ఒక విధానం, ప్రభుత్వాన్ని మేము నడుపుతున్నాం, ప్రజలు మమ్మల్ని ఎన్నిక చేసి గెలిపించారు, ఈ ప్రభుత్వాన్ని మేము నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఏనాడు కూడా జగన్ అండ్ కో ఇన్క్లూడింగ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా నడవలేదు. అందుకు వారికి ఎటువంటి శిక్ష విధించినా అర్హులే. ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు తగినటువంటి శిక్ష ప్రజలు ఇచ్చారు. కానీ ఇంకా కఠిన చట్టాలు రావాలి. ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులు కానీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సక్రమంగా పనిచేయలేనప్పుడు వారిని శిక్షించేటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈవేళ మనకి కనిపిస్తుంది. ఎక్కడా కూడా 1952లో మొట్టమొదటి పార్లమెంటు లోక్సభ స్పీకర్ అయినటువంటి దాదాసాహెబ్ జీవి మవలంకర్ 1952లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీకి ఒక హోదా ఇవ్వాలి అన్నటువంటి పద్ధతిని ఆయన ప్రవేశపెడుతూ దానికి మళ్ళీ 10% కనీస సభ్యులైనా ఉండాలి, ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి, కనీసం 10 మంది ఉన్నటువంటి వాళ్ళకి అధికార పక్షంగా ప్రతిపక్షంగా హోదా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. స్ట్రిక్ట్గా అమలు జరుగుతోంది. ఎక్కడ డీవియేషన్స్ అనేటువంటివి లేవు. ఏ సభలోనూ కూడా 10% తక్కువగా ఉన్నటువంటి వారికి రికగ్నిషన్, గుర్తింపించేటువంటి సంఘటనలే లేవని చెప్పి నేను ఘంటాపథంగా చెబుతున్నాను.
వారు చెప్పినట్టుగా ఉపేంద్ర గారికి లోక్సభలో కానీ, పి జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు. వారు కేవలం ఫ్లోర్ లీడర్స్ మాత్రమే. ఇప్పటికీ కూడా ఫ్లోర్ లీడర్స్గా ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్ని ఫ్రంట్ సీట్స్ ఇస్తారు. ఆ ఫ్రంట్ సీట్స్లో వాళ్ళు కూర్చోవచ్చు. తర్వాత ఏ ఇష్యూ వచ్చినప్పటికీ, ఒక బిల్ అయినా లేదా ఇష్యూ వచ్చినా ప్రతి ఇష్యూలను కూడా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళకి వరాస్గా అందరికీ కూడా ముందు పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, తర్వాత మిగిలినటువంటి వారికి ఒక్కొక్క వారికి కూడా అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళందరికీ ఇచ్చి మాట్లాడించడం జరుగుతుంది. అది ప్రివిలేజ్ కాదా? ఆ ప్రివిలేజ్ ఈయనకి లేదా? ఇప్పుడు ఈయన మొట్టమొదటిసారిగా మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందుతారు. అంతకంటే